Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఈరోజు మన మౌస్ తాలూకా పాయింటర్ అనేది ఉంటుంది కదా, దీన్ని మనకు నచ్చిన స్టైల్లో, నచ్చిన కలర్లో, నచ్చిన సైజులోకి ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చో ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ కంప్యూటర్లో స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. అందులో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో మనకు చాలా ఉంటాయి. వాటిని స్క్రోల్ చేస్తే మనకు మౌస్ అని ఉంటుంది. ఈ మౌస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మౌస్ పాయింటర్ అని ఉంటుంది. ఈ మౌస్ పాయింటర్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన మౌస్కి సంబంధించి చాలా డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ ఈ వైట్ కలర్ మీద క్లిక్ చేస్తే మన మౌస్ వైట్ కలర్లోకి మారిపోతుంది. చూసారా, ఈ మౌస్ పాయింటర్ అనేది వైట్ కలర్లోకి మారిపోయింది. బ్లాక్ మీద క్లిక్ చేస్తే బ్లాక్లోకి మారిపోతుంది. చూసారా, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కలర్, దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇది మన బ్లాక్ లెటర్స్ లేదంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏదైతే దానికి ఆపోజిట్లో ఇన్వర్టెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ బ్లూ కలర్ మీద పెట్టామనుకోండి, వేరే కలర్లోకి ఇలా, అంటే బ్లాక్లో పెడితే వైట్లోకి పెడితే బ్లాక్, ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కస్టమ్ కలర్, దీనిపైన క్లిక్ చేసామనుకోండి, మనకు నచ్చిన కలర్ మీదకి ఈ మౌస్ తాలూకా పాయింటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు రికమెండెడ్ కలర్స్ అనేవి ఇచ్చారు. ఈ కలర్స్ మీద క్లిక్ చేస్తే ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కలర్స్ ఏవి నచ్చలేదు అనుకోండి, చూజ్ అనదర్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ కలర్లోకి అది సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు కలర్ కూడా యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు మౌస్ పాయింటర్ సైజ్ అనేది ఉంది. దీనిపైన క్లిక్ చేసి మీరు అడ్జస్ట్ చేస్తే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులోకి సెట్ చేసుకోవచ్చు. చూడండి, నేను పెద్ద సైజు సెట్ చేశాను. ఇంకా మ్యాక్సిమం సైజ్ పెడితే 15 సైజు ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మౌస్ పాయింటర్ అనేది ఇంత సైజులోకి వెళ్ళిపోయింది. అయితే ఇంత అవసరం లేదు, చిన్నది మనకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. ఈ విధంగా మనం మౌస్ పాయింటర్ను మనం నచ్చిన విధంలోకి మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.